హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు అంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎంతమంది అయినా తెలుగు సినిమాల్లో హీరోలు ఉండొచ్చు, ఎంతమంది అయినా రాజకీయ నాయకులు ఉండొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ గారి క్రేజే వేరు, ఆయన స్థాయే వేరని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది హీరోలను చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ మనసున్న మనిషిని చాలా తక్కువ మందిని చూసాం. ప్రజల కోసం తన జీవితాన్ని, తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూసాం. అందుకనే ఆయన్ని సినిమా అన్నా, ఆయనన్నా చాలా విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమా ఎలా చూపించారో మనందరికీ తెలుసు. ఓజీలో సుజిత్ చూపించినటువంటి ఆ క్యారెక్టరైజేషను, ఆ విజువల్సు, ఆ హై యాక్షన్ సీన్సు పిచ్చి లేచిపోయాయి. అసలు చెప్పాలంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని చూసినటువంటి విధానం ఒక లెక్క అయితే, ఆ సినిమాలో సుజిత్ చూపించినటువంటి క్యారెక్టరు ఇంకొక లెక్క అని చెప్పాలి. పిచ్చి లేపేశాడు. అసలు థియేటర్లు తగలబడిపోతాయా అనుకునేటువంటి క్రేజ్ని క్రియేట్ చేసి సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఆ రేంజ్లోనే సినిమాని కూడా చూపించాడు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలోనే దాదాపు అనేక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో టాప్ 10లో ఆ సినిమా 10 కంట్రీస్కి పైగా టాప్ 1లో సాగిందంటే ఆలోచించండి. అంత గొప్పగా సినిమాని ఆయన తెరకెక్కిచ్చారు. ఆ సినిమా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నానంటే, ఇంకొక విషయం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఇది మనకి సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు పరిచయం అయింది. పవన్ కళ్యాణ్ గారు ఓన్గా స్టార్ట్ చేసి ఆ సినిమాని ఆయనే స్టోరీ అంతా రాసి, స్క్రీన్ ప్లే రాసి, చాలా వరకు అన్నీ కూడా ఆయనే రాసి దగ్గరుండి చూసి సినిమా తీసినటువంటిది. ఆ తర్వాత అదే బ్యానర్ మీద ఆయన అభిమాని అయినటువంటి నితిన్ గారిని హీరోగా పెట్టి ఒక సినిమా కూడా తీశారు. ఈ 2 సినిమాలతో పాటు 3వ సినిమా ఏంటి అంటే, ఇప్పుడు ఓజీకి సంబంధించినటువంటి అప్డేటు ఈ బ్యానర్ మీద నిన్న రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ నిన్న ఏ న్యూ ఫేస్ ఆఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ అని చెప్పి మార్షల్ ఆర్ట్స్ జర్నీ అని చెప్పి ఓజీకి సంబంధించినటువంటి కత్తి, ఆ సూర్యుడి ఫోటో, అలాగే 7వ తారీఖు 1వ నెల 2026న దీనికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ రాబోతుంది అన్నట్టుగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఓజీ 2 ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా కోత కోపించాడో ఓజీలో సుజిత్, ఓజీ 2 దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పి హిండిచ్చి వదిలేశాడు. దాంట్లో చాలా వరకు లైన్స్ అన్నీ కూడా చాలా సస్పెన్స్ క్రియేట్ చేసి మన ముందు పెట్టేసి వదిలేశాడు. ఆ సినిమాలో సాహోలో ప్రభాస్ గారితో ఉన్నటువంటి లింక్ ఏంటి, సుభాష్ చంద్రబోస్తో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ జపాన్లో ఎలా కలిగింది, జపాన్కి సంబంధించినటువంటి సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఇచ్చి హిండిచ్చి వదిలేశాడు. అఖీరానందన్ ఎంట్రీ కూడా దాంట్లో ఉండదా అని చెప్పి చెప్పనట్టుగా వదిలేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఓజీ 2 గురించి ఓజీ 1 కన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్న వకంతం వంశీ గారు, రామ్ తాల్లూరి, సురేందర్ రెడ్డి గారు సినిమాగా అనౌన్స్ చేశారు, కానీ ఓజీ 2 ఆల్రెడీ స్టార్ట్ చేసేయడానికి సిద్ధపడిపోయారు అని చెప్పి అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది అనుకుంటున్నా. ఎందుకంటే సుజిత్ గారు ప్రజెంట్ నాని గారి సినిమా ఇంకా పెండింగ్ టైం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన ప్యారడైజ్ సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి, ఆ గ్యాప్లో ఓజీ 2ని కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఇదిగో పెట్టుకున్నారట. దానికి సంబంధించి ఫుల్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎవరు ప్రొడ్యూసర్ అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటే, అటు సుజిత్ గారు ఫస్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళారట. ప్రభాస్ గారు కూడా ఎందుకు మనమే చేద్దాం, యూవీ క్రియేషన్స్లోనే చేద్దాం, నేనే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉంటానని కూడా చెప్పారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే, సరే అందరూ కలిసే చేద్దాము, నువ్వు ఎలాగో ఒక యూనివర్స్ని క్రియేట్ చేసావు కదా, ప్రభాస్ అనేటువంటి ఒక పాన్ వరల్డ్ స్టార్ని తీసుకొచ్చావు కదా, ఇద్దరం కలిసి మనం ఒక యూనివర్స్ని క్రియేట్ చేద్దాం, ఓజీకి నేను కూడా ప్రొడ్యూసర్గా ఉంటాను, ఇద్దరు కలిసి చేద్దాం అన్నట్టుగా ఉంచినటువంటి మాట. మరి ఇద్దరు కలిసి చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్ మీదే కంప్లీట్గా చేస్తారా అనేది తెలీదు. ఇకపోతే ఎందుకని పవన్ కళ్యాణ్ గారు దీని మీద గురించి ఈ బ్యానర్లో గతంలో ఓజీని మరి డివివిలో తీశారు కదా, ఇప్పుడు దీన్ని ఎందుకు తీయబోతున్నారు, ఇలా ఆయన ఓన్గా ఎందుకు చేయబోతున్నారు అనేది కూడా చాలామందికి డౌట్ రావచ్చు. ఓజీ సినిమాలో ఏదైతే జపాన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎంత కీలకమైందో మనందరికీ తెలుసు. అలాంటి షెడ్యూల్ కోసం సుజిత్ తన అభిమాన నటుడు, ఆరాధ్య దైవంగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన సినిమా కోసం తనకి ఎంతో ఇష్టంగా తీసుకున్నటువంటి కారుని అమ్మేసి మరి ఆ సినిమా కోసం
ఆ డబ్బులు జపాన్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చారు. దాంతో కొంచెం ఆ నిర్మాతలకి ఆయనకి కొంచెం గ్యాప్ వచ్చిందన్నారు. బట్ ఆయన బయటకు వచ్చి చెప్పకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ ప్రేమను చూసి ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ సినిమా మీద ఉన్నటువంటి డెడికేషను, ఆ ఇచ్చినటువంటి కిక్కు చూసి తిరిగి మళ్ళీ ఆయనకి ఒక గిఫ్ట్గా ఆ కారును కొనిచ్చి ఆయన ఈఎంఐ కట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు. అయితే అందుకనే ఇంకా అలాంటివి ఇలాంటివి మధ్యలో ఏమీ రాకూడదు. నువ్వు కంప్లీట్గా నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ విజన్ నాకు అర్థమైపోయింది. నువ్వు స్టోరీ చెప్పకుండానే సినిమాని తీసి ఇంత ఇండస్ట్రీ హిట్ కాదు, అసలు ఒక రేంజ్ హిట్ కొట్టావంటే 400 కోట్ల దగ్గర కలెక్షన్స్ నువ్వు సాధించావంటే నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు గో హెడ్, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావో ప్రొడ్యూసర్గా నేను మాత్రం నా పేరు ఉంటుంది, మొత్తం అన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పినట్టుగా మనకు వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. సో ఆయనే కంప్లీట్ హ్యాండ్ అటు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అంతా ఒక యూనివర్స్ క్రియేట్ చేయడానికి సుజిత్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రేపు దీనికి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్, బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆలోచించుకోండి ఎలా ఉండబోతుందో.